ఈ పరిచర్య కొరకే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోకి దిగి వచ్చాడు. ఇది దైవ ప్రణాళిక, ఇందులో దైవ పరిపూర్ణత దాగి ఉంది. అందరూ ఆమేనండి. పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాకముందు యేసయ్య దిగి వచ్చాడు. యేసయ్య దిగి రాకముందు తండ్రి అయిన దేవుడు దిగి వచ్చాడు. చదువుదాం ఆ మాట. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వాక్యం. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. అందరూ ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడతారా?